Give a big clap to 1 minute మెడిటేషన్. ఏం చేసాం మనం ఇప్పుడు చెప్పండి? ఈ ఒక్క నిమిషంలో మనం ఏమైనా పని చేసేస్తామా? కానీ మనం ఏం చేస్తామంటే ఎదురు చూస్తూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము, సమస్య గురించి బాధపడుతూ ఉంటాము, భవిష్యత్తు గురించి ఏమో చేస్తూ ఉంటాం. ఆ ఒక్క నిమిషం అలా గడిచింది. కానీ ఒక వ్యక్తి శ్రద్ధతో ఉంటే, ఒక వ్యక్తి నిజంగా సాధించాలన్న పట్టుదలతో ఉంటే ఈ ఒక్క నిమిషాన్ని శ్వాస మీద పెట్టడానికి ఉపయోగించుకుంటాడు. అప్పుడు ఏమైతుందంటే మీ యొక్క ధ్యాన శక్తి కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. మీకు తెలియకుండానే మీరు ఈ క్షణంలోకి రావడం మొదలు పెడతారు. ఎట్లాగైతే మీకు తెలియకుండా మీరు గతంలోకో భవిష్యత్తులోకి పోవడానికి అలవాటు పడ్డాం మనం అందరం. ఇప్పుడు ఈ 2 నిమిషాలు 2 मिनट मेडिटेशन, 3 मिनट मेडिटेशन, 5 मिनट मेडिटेशन क्या करते? हमारा पूरा कंसंट्रेशन को सांस के ऊपर लगाते. हिंदी अच्छा बात कर रहे मैं. वो 2 आदमी मुझे बोला बीच बीच में थोड़ा हिंदी इस्तेमाल करो बाबा, मुझे तेलुगु समझ में नहीं आ रहा है. मैं प्रैक्टिस कर रहा हूँ, ये मौका को इस्तेमाल कर रहा हूँ. क्या 2 मिनट का हिंदी मैं प्रैक्टिस कर रहा हूँ, आप लोग 2 मिनट का मेडिटेशन कर रहे हैं. दोनों का काम एक ही साथ हो रहा है. थैंक यू वेरी मच. थैंक यू स्वामी जी. सिर्फ आपके वजह से मैं हिंदी में बात कर रहा हूँ. अभी गट्टिगा चपट्लु కొడదాం వాళ్ళిద్దరికి. जोरदार तालियां बनाओ, बजाओ. ये विश्वा एक मौका दिया. मेरा हिंदी प्रेजेंटेशन करने के लिए आप मौका दिया, वो मौका को मैं अच्छा इस्तेमाल किया. थैंक यू वेरी मच. సో విషయం ఏంటంటే ప్రణాళికలు పెద్ద పెద్ద రోజులు పనికి రావు. నెలలు నేను 40 రోజులు తీసుకుంటా, నేను ఇది అయిపోయాక ఇవన్నీ ఉత్తమ ముచ్చట్టు. క్షణం 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 ఇంపార్టెంటు. ఈ క్షణంలో చూడండి, నాకు 2 నిమిషాలు హిందీ మాట్లాడినా కదా, నాకు ఈసారి ఏమైంది, కొంచెం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం ఏమైందంటే 10 పదాలు వాడతా. నేను ఇంగ్లీష్ ఎట్లా ప్రాక్టీస్ చేసినంటే ముందలున్న వాళ్ళకి అవసరం లేకున్నా ఉన్నా, వెదర్ ఇట్ ఈస్ నెససరీ ఆర్ నాట్ నెససరీ, ఐ కీప్ ఆన్ గోయింగ్ యూజింగ్ ఇంగ్లీష్. దట్స్ వై ఐఎమ్ ఏబుల్ టు గివ్ ఆర్ డెలివర్ లెక్చర్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్ వెరీ వండర్ఫుల్లీ, ఫ్లూయెంట్లీ. ఐ ప్రాక్టీస్ లైక్ దిస్. అరే నువ్వు ఎక్కడికి పోలే కదా కోచింగ్ సెంటర్కు, ఎవరు చెప్పిన పోలేదని. ప్రతి చోట నేను వాడినా, నేను నేర్చుకున్న ఒక్క పదాన్నే 10 సార్లు వాడినా, ప్రింట్ అయింది. ఇప్పుడు మీ వంతు వచ్చింది. ఏం చేయాలా? మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఏం చేయాలా? 2 నిమిషాలు ఏం చేయాలా? आंख बंद करना, सांस के ऊपर पूरा ध्यास लगाना. धीरे धीरे तुम्हारा पूरा विचारों गायब हो जाते. तुम एक अद्भुतమైన ధ్యాన స్థితి में तुम रह सकता. అవును భయ్, నగండి. నీకు ఇప్పుడు మీరు నవ్వుతున్నారు, నాకు సంతోషం అనిపిస్తున్నారు. ఇంతమంది ఏమంటారు కదా, ఒక పీటకి ఒక దెబ్బకి అట్లా అనమాట. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ధ్యాన్ और ध्यान. ఇక్కడ నుంచి యూత్ అవేకనింగ్లో లాంగ్వేजेस भी सिखा सकते. कुछ भी लैंग्वेज रहने दो, वो हम सीख लेते. ఓకే రైట్. సో మళ్ళీ మీకు చెప్తున్నాను, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు గంటలు టైం అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడన్నా ఉండండి, ఏనన్నా ఉండండి, 5 నిమిషాలు దొరికిందా కళ్ళు మూసుకోండి. అరే వీడేందిరా నిమిషానికి ధ్యానం నిద్రపోతున్నాడు అనుకోనియండి, సంబంధం లేదు మనకు. వాళ్ళు అట్లనే అంటుంటారు. మనం మటుకు ఏం చేయాలా? శ్రద్ధ ఉండాలి. నేను ధ్యానంలో మాస్టర్ని కావాలి. చెప్పండి నాతో పాటు, ఐ వాంట్ టు బికమ్ మాస్టర్ ఆఫ్ మెడిటేషన్. శ్వాస మీద మన ధ్యాస ఎంత గ్రిప్ రావాలంటే, మీకు తెలియకుండానే మీరు ఇక్కడ కూర్చొని అట్లా వింటూ ఉంటారు, చెట్టును చూస్తూ ఉంటారు, అలా మీ ధ్యాస శ్వాస మీదకి వచ్చేస్తుంది. మీ మనసు ఎంటీ అవుతుంది. యూ విల్ బికమ్ వన్ విత్ ద నేచర్. ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏ ప్రయత్నం లేదు, ధ్యానం కుదిరింది. 2 గంటలు కూర్చుంటే కూడా కుదిరినటువంటి ధ్యానము ఈ చిన్న టెక్నిక్ ద్వారా ఎన్నిసార్లు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నువ్వు ఎప్పుడు 10 గంటలు కూర్చున్న సందర్భం, నేను ఎప్పుడు కూర్చోలే 10 గంటలు. బీచ్ మే మళ్ళీ హిందీ రావట్టింది నాకు. చూసిండ్రా ఎట్లొస్తుంది అలవాటు? వస్తుంది అంతే. మధ్య మధ్యలో నేను ఏం చేసేవాడిని అంటే, జస్ట్ గ్యాపులు ఇచ్చి
5 నిమిషాల ధ్యానాలు, 10 నిమిషాల ధ్యానాలు చేస్తూ పోతే ఏమైందంటే నాకు అలా అరగంట సేపు ధ్యానం కూర్చుంటున్నాము. ఒక్కొక్క రోజు 24 అవర్స్ కూర్చుంటే ఎంత శక్తొచ్చేదో, ఎంత డీప్‌గెళ్ళిపోయేదో వితిన్ 10 మినిట్స్. వితిన్ 10 మినిట్స్‌లో అంత అద్భుతమైన ధ్యానం. ధ్యానం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. అత్రి సార్ చెప్పాడు చాలా చక్కగా. ట్రైన్‌లో ఎళ్తున్నాము. పక్కల మన ఫ్రెండ్స్ లేరు. చూసిన ప్లేసే. अभी क्या करना? आँख बंद करना. साँस के साथ हेक हो चुका. हेक हो जाना. బస్ ఇతనా ఇచ్. ట్రైన్‌లో టైం దొరికింది. బస్‌లో టైం దొరికింది. బస్ స్టాండ్‌లో టైం దొరికింది. కళ్ళు మూసుకోవాలి. 2 నిమిషాలు మళ్ళీ. 3 నిమిషాలు, 5 నిమిషాలు. ఒక రోజులో మీరు ఈ టెక్నిక్ పాటిస్తే 50, 60 సార్లు అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి అసలే రాదు. మనకు అలవాటు లేదు. ఇక్కడికొస్తదా ఎప్పుడన్నా బ్రెత్ దగ్గరికి? మన ధ్యాస వస్తదా? రాదు. మనం ఏం అలవాటు చేస్తున్నాము? మెల్లమెల్లగా ఇప్పుడు చిన్న పిల్లల్ని ఒకేసారి గంట సేపు కూర్చోమంటే కూర్చోరు. తోలుకొచ్చినాం, మళ్ళా తోలుకుపోయినాం. ఎల్లుండి మళ్ళీ తోలుకొచ్చినాం, మళ్ళీ తోలుకుపోయినాం. జస్ట్ చిన్న పిల్లగాన్ని ట్రీట్ చేసినట్టుగా మీ మైండ్‌కు ట్రైనింగ్ ఇవ్వండి. ఎక్కడికి రావడానికి? శ్వాస దగ్గరికి. మెల్లమెల్లగా ఏమైతది? కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మీరు ఊరికే కూర్చుంటారు. అలా ధ్యానంలో కూర్చోవాలని అనిపిస్తది. కళ్ళు మూసుకుపోతాయి. ఈ టెక్నిక్ నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు చేశా. నాకిప్పుడు ధ్యానం చేయాలని బుద్ధి పుడుతుంది. నేను కళ్ళు మూసుకుంటా అని చెప్పేవాడినంతే. ఎంతసేపు కూర్చుంటావు? నాకు తెలవదు. నాకు తెలవదు. నేను టైం డిసైడ్ చేసుకోలే. కళ్ళు మూసుకొని కూర్చుంటి గోడకు ఆనుకొని. అలా కూర్చున్నా. 3 గంటలు, 4 గంటలు కూర్చునేది. ఒక్కోసారి 6 గంటలు కూర్చునేది. నాకు టైంతో సంబంధం లేదు. అదేమన్నా గానివ్వండి. నేనేం అలవాటు చేసిన ఖాళీ ఈ శ్వాస దగ్గరున్న కిక్ ఇచ్చిన వాడికి. ఎంతసేపు? 2 నిమిషాలు. మళ్ళీ మళ్ళీ అలవాటు చేసిన. వాడొచ్చి కూర్చోవడం మొదలుపెట్టిండు. 3 గంటలు అలా అయిపోయి ఆస్ట్రల్ ట్రావెలింగ్ అయితే ఎన్ని సార్లు జరిగినాయో అట్లా ధ్యానం చేసినప్పుడు. ధ్యానం ఇంత సులభంగా సిద్ధించుకోవచ్చా? పత్రి సార్ చెప్పాడబ్బా టెక్నికు. 5 నిమిషాల ధ్యానము, 4 నిమిషాల ధ్యానము, సిర్ఫ్ 3 మినిట్స్. మనం అనుకుంటాం ఓ దీక్షలు తీసుకోవాలి, ఓ గంటలు కూర్చోవాలి, బ్రహ్మ ముహూర్తానికి లేవాలి, తినకముందు కూర్చోవాలి, స్నానం చేసి కూర్చోవాలి, మంచిగా మ్యూజిక్ పెట్టుకొని కూర్చోవాలి. ఇవన్నీ కండిషన్స్. రిమూవ్ ఆల్ దీస్ కండిషన్స్. వెరెవర్ యూ ఆర్, సిట్ దేర్, క్లోజింగ్ యువర్ ఐస్, go to your breath, then your mind becomes empty. You go deeper and deeper. There is nothing difficulty in this process. It is very very simple. ఎంత అద్భుతంగా వస్తుందో చూడండి. ఇక్కడ నుంచి ఫ్రమ్ దిస్ డే ఫర్ 41 days యూ ఇంప్లిమెంట్ దిస్ టెక్నిక్, యూ విల్ సీ ద డిఫరెన్స్. ఖచ్చితంగా ఎంత అద్భుతంగా వస్తుందో. నేను చేశాను. అప్పుడు మీకు రోజు మొత్తంలో ఉదయం గంట ఒకటి ఉంది. రాత్రిపూట పండుకునేటప్పుడు ఒక గంట చేస్తాం. మధ్యలో అరగంట చేస్తాం. మిగిలిన 5 నిమిషాల ధ్యానాలు మళ్ళీ 2 గంటలు వస్తాయి అకౌంట్లోకి. ఫినిష్. ఇంకొక టెక్నిక్ చెప్తా మీకు. ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు నా మైండు బాగా పనిచేసి వచ్చింది. ఏమేమో వినొచ్చింది. మన మన ధ్యానం టైంలో ఎప్పుడు చెప్పండి? మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఓకే. సో అప్పటిదాకా మధ్యలో ఈ మైండ్ బాగా టర్బులెంట్‌గా ఉండి సరిగ్గా పనిచేయదు. అలసిపోయి ఉంటుంది. మీరు 5 నిమిషాలు ధ్యానం చేసిరనుకోండి, ఏమవుతుంది ఇమ్మీడియేట్‌గా? మనసు మొత్తం విశ్రాంతి తీసుకుంటది. తక్షణం మళ్ళీ మీరు 2 గంటలు ఏకధాటిగా పని చేయగలిగే శక్తి వస్తది. ఒకవైపు ధ్యానం బాగా కుదురుతుంటది. రెండో వైపు ఇమ్మీడియేట్ రిలాక్సేషను. మూడవది శక్తి ఎక్కువైతది. అప్పుడు మీకు చూడండి, చాలామందిని చిన్న చిన్న విషయాలను నెగ్లెక్ట్ చేస్తాం మనం. చిన్న చిన్న ధ్యానాలు చాలా చాలా పెద్ద పెద్ద ధ్యానాలకు దారితీస్తవి. దీన్నేమంటారంటే యుటిలైజింగ్ టైమ్ ఇన్ ఎ ప్రాపర్ వే. అప్పుడు చెప్పండి మీరు, ధ్యానం చేయడానికి నాకు టైం లేదని చెప్తారా మీరు? సార్ 5 నిమిషాలు కూడా ధ్యానం చేయొచ్చు అంటున్నారు కదా! ఎందుకు లేవు సార్? మాకు మస్తు బోలెడన్ని 5 నిమిషాల టైంలు దొరుకుతాయి. ఇక్కడ నుంచి చూపిస్తాం మేము. ఎగ్జాక్ట్‌లీ. సో టుడేస్ టెక్నిక్ ఈజ్ డూ మెడిటేషన్ ఫర్ 5 మినిట్స్ ఇఫ్ యూ ఫైండ్ 5 మినిట్స్. 5 నిమిషాలు దొరికితే అది ధ్యానానికి సరి అయిన టైమే. కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఒక్క నిమిషం మళ్ళీ కళ్ళు మూసుకుందాం. మూసుకోండి, కళ్ళు మూసుకోండి. और 1 मिनट हम ध्यान करेंगे. पूरा मन शांत हो जाना. केवल सांस के ऊपर ध्यास रखना. बस इतना ही. అన్నీ మర్చిపోదాం. ఒక్క నిమిషం అన్నీ.
నథింగ్ ఎల్స్ ఈస్ దేర్ అవుట్ సైడ్. ఫర్గెట్ ఎవ్రీథింగ్. ప్రతి శ్వాసను గమనిద్దాం. అన్నీ మర్చిపోదాం. మిమ్మల్ని మీరు మర్చిపోండి. ఓన్లీ బ్రెత్. సంపూర్ణంగా ఈ క్షణంలో ఉందాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస. లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాస. అంతే, ఇంకేమీ లేదు. ఓకే, ప్లీజ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఇలా ఎన్నిసార్లైనా మనం రోజులో ధ్యానానికి సమయాన్ని సృష్టించుకోవచ్చు, కేటాయించుకోవచ్చు. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి ఒకసారి. ఇప్పుడు ఈ నెక్స్ట్ సెషన్ శ్రీ వసుదైక ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ శ్రీ నాగేంద్ర గారిని, సీనియర్ పిరమిడ్ మాస్టర్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం స్వామీజీకి. కొన్ని సంవత్సరాల నుండి, ఇంచుమించుగా నాకు తెలిసినప్పటి నుంచి, నేను వచ్చి 23 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి పిఎస్ఎస్ఎంలో బ్యాక్గ్రౌండ్గా ఉంటూ ఎక్కడ స్టేజీలు ఎక్కడ స్పీచ్లు ఇవ్వడు, బట్ అన్ని చోట్ల వర్కులు చేసుకుంటూ పోతుంటాడు. ఎక్కడ పనున్నా నేనున్నానంటూ పని చేసుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు సిటీ సెంటర్లో సనత్ నగర్ దగ్గర, ఎస్ఆర్ నగర్ దగ్గర ఒక గురుస్థాన్ అనే అద్భుతమైన సెంటర్ని, పిరమిడ్ గురుస్థాన్ శక్తిస్థలి, ధ్యానస్థలి స్థాపించి అక్కడ చక్కగా ప్రతిరోజు జ్ఞాన క్లాసెస్లు, ధ్యానము, అన్ని రకాలుగా సేవలు అందిస్తూ పిరమిడ్ సొసైటీకి బ్యాక్ బోన్గా ఉంటూ ఎంతో సేవలు అందించారు. అటువంటి వ్యక్తి యొక్క అనుభవం నుంచి వచ్చిన సబ్జెక్ట్ ఎలా ఉంటుందో మనం వినాలంటే చక్కగా మనం ఆయన దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకుందాం. స్వామీజీకి ఇచ్చేనా మరి, విందామా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి రామ మాస్టర్ గట్టి క్లాప్ చేద్దాము. ఈ భూప్రపంచం మీద మనం ఎంతోమందిని చూసి ఎంతో స్ఫూర్తి పొందుతూ ఉంటాం. రకరకాల వర్క్స్లో రకరకాల వ్యక్తుల్ని కలుస్తున్న క్రమంలో మనం ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కరు మనకి స్ఫూర్తిని ఇస్తూ ఉంటారు. ఎవరు ఏ స్ఫూర్తినిచ్చినా ఎండ్ ఆఫ్ ది డే మనకు ఒక ఫ్యాషన్ ఉంటుంది. ఆ ఫ్యాషన్కి తగిన విధంగా ఆ స్ఫూర్తి మనల్ని మౌల్డ్ చేయాలి. ఒక వ్యక్తి వచ్చాడు, చాలా గొప్పగా అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాడు. ఆ వ్యక్తిని చూసిన వెంటనే, అరే ఇతను అద్భుతంగా మాట్లాడుతున్నాడు, నేను అద్భుతంగా మాట్లాడాలి, నేను కూడా అద్భుతంగా మాట్లాడేలా తయారవ్వాలి అనుకుంటాం. తర్వాత ఇంకో వ్యక్తి అద్భుతంగా మ్యాజిక్ చేస్తున్నాడు. ఆ వ్యక్తిని చూసిన వెంటనే మనకేమనిపిస్తుంది, అరే ఇతను అద్భుతంగా మ్యాజిక్ చేస్తున్నాడే, మనం కూడా అతను స్ఫూర్తి పొంది అద్భుతంగా మ్యాజిక్ చేయాలనుకుంటాం. ఇలా మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడైనా ఒక స్ఫూర్తి అనిపించిన వెంటనే మనం అలా మారిపోవాలి. ఎవరైనా ఒక గొప్ప సింగర్ వచ్చి ఇక్కడ ఒక మంచి పాట పాడాడు అనుకోండి, అబ్బా ఎంత అద్భుతంగా పాట పాడుతున్నాడు, మనం కూడా ఇట్లా అద్భుతంగా సింగర్ అయితే ఎంత బాగుంటుంది అనిపిస్తుందా లేదా మనకి? అంటే యాక్చువల్గా ఏమవుతుంది, మనకి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎక్కడైతే మనం ఆ స్ఫూర్తిని పొందామో వాళ్ళలాగా తయారైపోవాలి మనం. అంటే అక్కడ తెలియకుండానే మనల్ని మనం కోల్పోతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ప్రతి చోట నుండి స్ఫూర్తి పొందాలి. కానీ మనం ఎలా తయారవ్వాలనుకున్నాం, ఎలా మారాలనుకున్నాం, మన ఫ్యాషన్ ఎక్కడ ఉంది, అలా మనం తయారవ్వగలగాలి. దానికి మొట్టమొదటిగా మనం ఏం అవ్వాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇందాక రాము గారు చెప్పారు. రాము గారు ఎంతో అద్భుతమైన స్పీకర్, గ్రేట్ మాస్టర్. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. మేము గత ఇంచుమించుగా 16-17 ఇయర్స్ నుండి మంచి ఫ్రెండ్స్. ఆయనకి ఒక గొప్ప ఫ్యాషన్ ఏంటంటే, ఎక్కడున్న నాలెడ్జ్ అంతా తెలుసుకోవాలి, ఆ నాలెడ్జ్ని అందరికీ అందించాలి. ఇప్పుడు రాము మాస్టర్ ద్వారా కొన్ని వేల మంది మాస్టర్గా తయారవుతున్నారు. వేల మందికి ఆ స్పిరిచువల్ రైట్ నాలెడ్జ్ అనేది, నాలెడ్జ్ వేరు, రైట్ నాలెడ్జ్ వేరు. ఈ రోజున స్పిరిచువాలిటీ పేరుతో అవుట్ ఆఫ్ ద సొసైటీలో ఎంతో బిజినెస్ జరుగుతుంది. ఈ రోజున గూగుల్లో కొడితే, ఒకప్పుడు మెడిటేషన్ అంటే ఎవరికి తెలియదు, కానీ ఈ రోజున మెడిటేషన్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే రకరకాల 100 రకాల మెడిటేషన్లు వస్తాయి. నిజంగా చెప్పేవాడికి కూడా మెడిటేషన్ అంటే ప్రాపర్గా తెలియదు, కానీ దానికి ఫీజులు పెట్టేసి ఈ రోజున ఎన్నో కోర్సులు వచ్చినాయి బయట. అలాంటి తరుణంలో ఒక రైట్ నాలెడ్జ్ని అందించాలి అని చెప్పేసి ఈ రోజున ఆయన ఎన్ని పుస్తకాలు చదివారో,
సారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ఆయన చేసిన ఒకే ఒక గొప్ప పని ఏంటంటే మనకి ధ్యానం నేర్పడంతో పాటుగా పరిమితాలను తీసేశారు, లిమిటేషన్లు తీసేశారు, అపరిమితులు చేశారు. మనం ఇక్కడే నేర్చుకోవాలి, ఇక్కడే వినాలి, ఇక్కడే తెలుసుకోవాలనేది లేదు. ఎక్కడ సరి అయిన జ్ఞానం ఉంటే అక్కడ తెలుసుకోవాలి అని చెప్పారు. ఆ క్రమంలో మరి రాము మాస్టరు ఎన్నో పుస్తకాలు చదివారు. ఆయన తెలుసుకున్న ప్రతి ఒక్క ఆ యొక్క నాలెడ్జ్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆయన ప్యాషన్ అది. నాకు మాట్లాడాలని నాకు రాము మాస్టర్ గారు చెప్పిన విధంగా నేను ఎక్కడ కనబడను, వినబడను. నా పని ఏదో నేను చేసుకుపోతూ ఉంటాను. నాకు బేసికల్లీ మాట్లాడడం కంటే కూడా మాట్లాడడం తెలుసు, కానీ మాట్లాడడం కంటే కూడా పని చేయడం ఇష్టం, ఆర్గనైజ్ చేయడం ఇష్టం. నా ప్యాషన్ అది. ఆ క్రమంలో నేను ఈ 17 సంవత్సరాల్లో ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్లు నేను ఆర్గనైజ్ చేశాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో మూమెంట్లోకి వచ్చిన తర్వాత నేను ఇంకోని చూసి ఇలా నేను తయారవ్వాలి అనుకుంటే అక్కడ ప్రపంచమంతా నన్ను చూసి గొప్పగా అనుకోవచ్చేమో గాక, కానీ నాలో మటుకు ఏముంటుంది? అందరు నన్ను చూడంగానే సలాం కొట్టొచ్చు, నన్ను చూడంగానే చప్పట్లు కొట్టొచ్చు, నన్ను చూడంగానే ప్రశంసలో వర్షం కురిపించవచ్చు, కానీ అది నా పని కానప్పుడు, అది నేను కానప్పుడు నాకు లోపల ఏముంటుంది? అశాంతి, ఒక వెలితి. చూడండి, మనం ఎంతోమంది ఫ్రెండ్స్ని చూస్తుంటాం మనకున్న సర్కిల్లో. వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారు? వాళ్ళకి మంచి జాబ్ ఉంటుంది, మంచి ఫ్యామిలీ ఉంటుంది, లగ్జరియస్గా జీవిస్తూ ఉంటారు. కానీ ఏం చెప్తుంటారు? అన్నీ ఉన్నాయి కానీ ఏదో తెలియని అసంతృప్తి. ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది అది? అది తను కాదు. ఏదైతే తను జీవిస్తున్నాడో అది తను కాదు. తను కానప్పుడే అక్కడ అసంతృప్తి మొదలవుతుంది. నువ్వు ఏదైతే ఉన్నావో అది నువ్వు చేయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడే సంతృప్తి మొదలవుతుంది. అందువల్ల నువ్వు ఎంత గొప్పగా జీవిస్తున్నావు అనేది కాదు, ఎంత లగ్జరియస్గా జీవిస్తున్నావు అనేది కాదు, నువ్వు ఏం చేస్తున్నావు అది నీ ప్యాషనా కాదు. ఇప్పుడు ఒక రిక్షా దొక్కేవాడు ఉంటాడు. రిక్షా దొక్కేవాడు గొప్పవాడు కాదా? గొప్పవాడే. ఎప్పుడు గొప్పవాడు? తను ఆనందంగా రిక్షా దొక్కుతున్నప్పుడు. ఏంద్రీ ఈ జీవితం, అందరు కారులో తిరుగుతున్నారు, నాకెందుకు ఈ రిక్షా అని ఏడ్చుకుంటూ రిక్షా దొక్కేయడానికి అప్పుడు గొప్పవాడు కాదు. ఒకవేళ ఆడి కారులో తిరుగుతున్నాడు, వాడు గొప్పవాడా? వాడు కూడా అంతే. ఆడి కారులో తిరుగుతున్నప్పుడు కూడా నేను గొప్పవాడిని నేను ఆనందంగా తిరగలుగుతున్నాను అని చూసినప్పుడు గొప్పవాడు అవుతాడు, సంతృప్తి. అదర్వైజు ఏడుస్తూనే ఆడి కారులో తిరిగినప్పుడు ఎవడు గొప్పవాడు అంటే ఎవడైతే ఆనందంగా ఏముందనేది కాదు, ఎవడైతే ఆనందంగా జీవించగలుగుతున్నాడో వాడే గొప్పవాడు. మొన్న నాకు ఒక మిత్రుడు కాల్ చేశాడు. తను ఏదో తన భావోద్వేగాల్ని వెళ్ళగక్కుతున్న క్రమంలో నేను ఒక మాట చెప్పాను. నువ్వు ఏ పని చేయనవసరం లేదు, నిజంగా ఏ పని చేయకుండా కూడా నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావు అంటే అదే నీ స్థితి. నువ్వు ఏ పని చేయకపోయినా దానిలో తప్పేం లేదు. చాలామందిని చెప్తుంటాం, వాడు బద్ధకస్తుడు, వాడు ఏమీ పని పాట లేదు, ఊరకే కూర్చుని ఉంటాడని. ఊరకే కూర్చోవడం అనేది అంత ఈజీ అయిన ఇష్యూ ఏం కాదు. అన్నిటికంటే ప్రపంచంలో కష్టమైన పని ఉందంటే ఊరకే కూర్చోవడమే. రమణ మహర్షి జీవితకాలం ఊరకే కూర్చోనగలిగాడు కాబట్టి యోగా అయ్యింది. ఈ రోజున మనమందరం ఆయన గురించి చెప్పుకున్నాం. ఎక్కడో అరుణాచలం ఉరుకుల పరుగుల మీద వెళుతున్నాం. ఎందుకు? ఆయన జీవితకాలం ఏం చేశాడు? ఊరకనే కూర్చున్నాడు. ఎలా? ఆనందంగా, ఒక ఆనంద స్థితిలో ఆయన కూర్చున్నాడు. బాధపడి కూర్చోలే. ఇప్పుడు మన సేపు ఒక గంట సేపు ఖాళీగా ఉండండి, బద్ధకస్తులను చూడండి. ఎవరైనా ఒక బద్ధకస్తుడు అని అనుకున్నవాడిని కదిపించండి, వాడు ఖాళీగానే ఉన్నాడు, ఏ పని పాట లేదు, కానీ వాడు ఆనందంగా ఉంటాడా? ఉండడు. ఏదో తెలియని బాధ, లోపల ఏదో మదనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉన్నాము కాదు, అంటే ఖాళీగా ఉన్నామా, బిజీగా ఉన్నామా అనేది కాదు, ఏ పని చేస్తున్నాం అనేది కాదు, ఎంత ఆనందంగా ఉన్నావు అదే నీ కొలమానం.
నువ్వు ఎంత ఎదుగుతున్నావు జీవితంలో అనడానికి ఒకటే ఒకటి కొలమానం ఏంటంటే నువ్వు ఎంత ఆనందంగా జీవిస్తున్నావు. అదొక్కటే మనం చెక్ చేసుకోవాల్సింది. మనం అనుకుంటూ ఉంటాం పక్కనోడు చూసి, అబ్బా! ఈడెప్పుడు ఆనందంగా నవ్వుతూనే ఉంటాడు. నాకే నా జీవితం ఎట్లా అయిపోయిందేంది అని వాడిని చూసి నేను అనుకుంటుంటా. నన్ను చూసి ఆ పక్కనోడు కూడా అదే అనుకుంటుంటాడు. ఈడెప్పుడు ఆనందంగా ఉంటాడు. నాకే జీవితం ఎట్లా అయిపోయిందని. ఇద్దరు చివరారికి దొందు దొందే అన్నట్లుంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే మన ప్యాషన్. వాడిని వీడిని చూసి కాదు, నువ్వేం కావాలి? నువ్వేం చేయాలి? ఏదనిపిస్తే అది. నీకు ఎక్కడ ఇష్టం ఉంటే అదే పని చేయాలి. ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక తోటమాలిని ఉన్నాడు. ఒక డాక్టరు రోజు ఒక కారులో రోడ్డు మీద ఆయన ఇంటి నుండి హాస్పిటల్‌కి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ చేస్తున్న క్రమంలో ఆ రోడ్డు పక్కనే ఒక ఇంట్లో ఒక వ్యక్తి తోటమాలిని పని చేస్తుంటాడు. తోటమాలిని ఏం చేస్తుంటాడండి? తోట పని, మొక్కలకి నీళ్లు పెట్టడము, పాదులు చేయడము, సంథింగ్ ఆ మట్టిని సరి చేయడము, ఈ పని చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తున్న క్రమంలో ప్రతిరోజు ఆ డాక్టరు ఆయన పక్క గుండా హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటాడు. వెళ్తున్న ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటాడు. ఆ డాక్టర్‌ని చూసి, అబ్బా! వాడిది ఏమి జీవితము. మంచి కారులో తిరుగుతున్నాడు, మంచి బంగ్లాలో ఉంటున్నాడు. అలాంటి జీవితం నాకెప్పుడొస్తదో అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ డాక్టర్‌ని చూసి ఆ తోటమాలిని అనుకుంటూ ఉంటాడంట. అలా ఈ తోటమాలి ఇలా భావిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ కారులో ఉన్న వ్యక్తి ఆ తోటమాలిని చూసి అనుకుంటూ ఉంటాడంట. ఏమని చెప్పేసి, నాకేంది ఈ జీవితం, ఇంటికెళ్తే 4 గోడల మధ్య, ఈ కార్లు, హాస్పిటల్‌కి వెళ్తే ఆ పేషెంట్ల మధ్య ఏంది నాకు ఈ జీవితం. వాడు చూడు ప్రశాంతంగా ఆ మట్టిలో చేయి పెట్టి ఆడుకుంటూ, ఆ మొక్కల మధ్య, ఆ పూల మధ్య ఎంత ఆనందంగా జీవిస్తున్నాడో. జీవితం అంటే అలాగుండాలని చెప్పేసి ఆ వ్యక్తి ఈ వ్యక్తిని చూసి అనుకుంటున్నాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ తోటమాలి ఏమనుకుంటున్నాడంటే మరి జన్మ ఉంటే వాళ్ళలాగా పుట్టాలని చెప్పేసి తోటమాలి అనుకుంటున్నాడు. డాక్టర్ ఏమనుకుంటున్నాడంటే మరి జన్మ ఉంటే ఆ తోటమాలిగా పుట్టాలని చెప్పేసి డాక్టర్ అనుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ ఒక రోజు శరీరాన్ని వదిలిపెట్టారు. శరీరాన్ని వదిలిపెట్టి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకురావాలి కదా. తీసుకొచ్చే క్రమంలో చాయిస్ అడిగారు అక్కడ, నువ్వేమవుతావు? ఆ తోటమాలి వెంటనే ఏమన్నాడు, నేను మంచి డాక్టర్ అవుతానండి, లగ్జరియస్ జీవితం కావాలని చెప్పాడు. అదేవిధంగా తదాస్తు అన్నాడు, కిందకు వచ్చాడు. అదేవిధంగా ఈ డాక్టర్ని అడిగారు, నేను ఒక తోటమాలిని అవ్వాలి, ఒక తోటలో కూర్చొని ఆ పూల మధ్య, ఆ చెట్ల మధ్య ఆనందమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి అనుకున్నాడు. వాడికి తదాస్తు అన్నారు. మళ్ళీ ఇద్దరు భూమి మీదకి వచ్చారు. ఏమైంది ఇక్కడ? జస్ట్ క్యారెక్టర్ చేంజ్. ఇద్దరు ఇష్టానుసారమే కదా భూమి మీదకి వచ్చింది. ఒకడేమో డాక్టర్ అవ్వాలని, ఇంకోటేమో తోటమాలిని అవ్వాలని చెప్పేసి. ఆ విధంగా ఇద్దరు భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్ స్టోరీ. తోటమాలిని డాక్టర్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఆ డాక్టర్ అయిన తోటమాలిని ఏం చేస్తున్నాడు? ఆ తోటమాలిని చూసి మరలా, అబ్బా! వాడేం జీవితం రా, పూల మధ్య, చెట్ల మధ్య ఎంత ఆనందంగా జీవిస్తున్నాడు. నాకేంది ఈ కారులో, ఈ ఏసీలో. వాడు గత జన్మ ఏంటి? తోటమాలిని. అప్పుడు ఆనందించలేదు వాడు. పక్కనోడు చూసి ఇలా జీవితం కావాలనుకున్నాడు. మళ్ళీ ఈ జీవితం వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నాడు? మళ్ళీ వాడు కోల్పోయిన జీవితాన్ని చూసే మళ్ళీ అలాంటి జీవితం ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళిద్దరిలాగే మన జీవితాలు కూడా చాలా ఉంటాయి. మనం ఏరి కోరి నేను ఇలా ఉండాలి ఈ జీవితంలో, ఈ పని చేయాలని చెప్పేసి మనం ఈ భూమి మీదకి వచ్చాం. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? వాళ్ళలాగలేమే, వీళ్ళలాగలేమే, వాడలా ఉన్నాడే, ఈడు ఇలా ఉన్నాడే, తెలియకుండానే ఒక కంపారిజన్. కాబట్టి ఈ భూమి మీద ఏదన్నా ఒక దరిద్రం ఉందంటే ఆ దరిద్రం పేరు ఏంటంటే పోల్చుకోవడం. చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రుల్లో, మన ఈ స్కూల్లో పిల్లలు చెప్పుంటారు, వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో, వాడు ఎంత బాగా చదువుతున్నాడు చూడు, వీడు ఎంత బాగా పాటలు పాడుతున్నాడు చూడు, వాడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు చూడు. చెప్పారు లేదా మనందరికీ?
చెప్పి చెప్పి చిన్నప్పటి నుండి మనకేం చెప్పారంటే, చిన్నప్పటి నుండి ఒకటే పని, వాళ్ళలాగా ఉండు, వీళ్ళలాగా ఉండు, నీలాగా నువ్వు ఉండు అని చెప్పినాడు ఎవరూ లేరు. మనకి మన జీవితంలో అలా ఉండు అని చెప్పిన ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ఈ రోజున ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇంత ఆనందంగా ఏమి ఉన్నా లేకున్నా మనం జీవించగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే, నువ్వు ఎవరిలాగా ఉండటం కాదు, నీకులాగా నువ్వు ఉండు, నిన్ను నువ్వు తెలుసుకో అని ఆ సూత్రం మనకు తెలియబట్టే ఈ రోజున మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రమణ మహర్షి ఎన్నో సందర్భాల్లో చెప్పేవాడంట. ఏమని చెప్పేసి, ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా మళ్ళీ తిరిగి వచ్చేవాడు కాదంట. ఎందుకు అంటే ఆయన 2 ప్రశ్నలు చెప్పేవాళ్ళు ఆయనకి, వచ్చిన ప్రతి ఒక్కరికి. ఈ రెండింటికి సమాధానం తెలుసుకుని రమ్మని చెప్పేసి. ఒకటి, నువ్వెవరో తెలుసుకుని రమ్మని చెప్పేసి. ఆయన ఎవరికి వచ్చినా ఒకటే చెప్పేవాడు, ఏమని? నువ్వెవరో తెలుసుకుందా. వాళ్ళు ఎవరు తిరిగి వచ్చేవాళ్ళు కాదంట. ఎందుకంటే నువ్వెవరో తెలుసుకోకుండా రాకూడదు, వద్దన్నాడు. నువ్వెవరో తెలుసుకుంటేనే రమ్మని చెప్పిండు. నువ్వెవరో తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరు నా దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు కాదు అని చెప్పేవాడు రమణ మహర్షి. కాబట్టి ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తామో, దేనికోసం మనం పాకులాడాల్సిన అవసరం లేదు, దేనికోసం మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేన్ని సంకల్పాలు పెట్టుకుని నాకు కారు వచ్చేయాలి, నా బంగ్లా వచ్చేయాలి, నాకు మంచి మొగుడు వచ్చేయాలి, మంచి పెళ్ళాం వచ్చేయాలి అనుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకోవడం ప్రయత్నం చేస్తావో ఆటోమేటిక్గా నీ జీవితంలో ఏ సమయానికి ఏది రావాలో అది సమకూర్చబడుతూ ఉంటుంది. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ఎంతోమంది మాస్టర్ల స్వానుభవం ఇది. నాతో సహా అలాంటి అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ? అప్రయత్నంగా నా జీవితంలో నేను చేయవలసిన పని నేను చేస్తున్నప్పుడు నాకు వస్తుంది అనేది ఉన్నాయి కదా. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో రాకూడదు వస్తుందంటే మీరు చేయకూడదు చేస్తున్నారు అని అర్థం. ఏంటి? మీ జీవితంలో ఏదో కష్టం వచ్చిందో, నష్టం వచ్చిందో, లేదా ఇంకోటి వచ్చిందో అంటే అర్థం ఏంటి? మీకు రాకూడదు వస్తుంది అంటే మీరు చేయకూడదు చేస్తున్నారు అని. కాబట్టి మీరు ఎప్పుడైతే చేయవలసింది చేయటం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీకు రావాల్సింది రావడం మొదలు పెడుతుంది. ఎంతమంది మీకు కావాల్సింది రావాలనుకుంటున్నారు? అందరూ అనుకుంటున్నారు కదా. ఎంతమంది మీరు చేయాల్సింది చేయాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది చేస్తున్నారు మీరు చేయవలసిన పనులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. అందరూ సొసైటీలోకి వచ్చిన దగ్గర నుండి ఈ ఇంచుమించు 18-19 సంవత్సరాల నుండి ఎంతోమంది మాస్టర్స్ అయితే, ఎస్పెషల్లీ మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, ఈ సమస్య ఏదైనా పరిష్కారం ఏంటి? ధ్యానం. ఎవడు ఏ సమస్యతో వచ్చినా కూడా వాడి సమస్య అంతా విన్న తర్వాత పత్రి సార్ ఏం చెప్తారు? కూర్చో, ధ్యానం చేయి. ప్రశ్న ఏదైనా కావచ్చు కానీ సమాధానం ఒకటే. ఎందుకు? ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి ఏదో రోగం వచ్చి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాడు? ఏ రోగం తెలియని ఒకటే టాబ్లెట్ ఇస్తాడా? రోగాన్ని బట్టి ముందుంటుంది. కానీ ఇక్కడ ఏ రోగంతో వచ్చినా ఒకటే ముందు. ఎందుకు? ఎందుకు అంటే ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతావో, నువ్వు చేయాల్సిన పని ఏదైతే ధ్యానం ఉందో అది చేయడం మొదలు పెడతావో అక్కడేమవుతుంది? నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా నువ్వు చేయవలసింది చేయడం మొదలు పెడతావు. అక్కడ కంపారిజన్ అనేది పోతుంది, ఎవడేం చేస్తున్నాడు అనేది పోతుంది, ఎవడేమనుకుంటున్నాడు అనేది పోతుంది. ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనకు నామూషి. ఎందుకు? పక్కనోడేమనుకుంటాడు. ఇక్కడికి పిలిచారు, మైక్ ఇచ్చారు, మాట్లాడమన్నారు, మాట్లాడాలంటే ఒక నామూషి. ఎందుకు? మీరంతా ఏమనుకుంటారో నేను మాట్లాడితే.
మీరు ఏమనుకుంటే ఏంది, ఏమనుకోకపోతే నాకేంటి? నాకు అవకాశం వచ్చింది, సద్వినియోగపరుచుకుంటున్నాను. ఇక్కడ నేను ఫెయిలా, సక్సెస్ అనేది సంబంధమే లేదు. ఇక్కడ నేను అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాను, అద్భుతంగా మాట్లాడలేకపోతున్నాను అనేది సంబంధమే లేదు. కానీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ఖచ్చితంగా నేను ఎదుగుతాను, నేను తెలుసుకుంటాను. ఒక పని మనము ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను బాగా మాట్లాడలేకపోయాను అనుకోండి. ఏమర్థమవుతుంది నాకు? బాగా మాట్లాడలేకపోయాను కాబట్టి ఎలా బాగా మాట్లాడొచ్చు అనేది ఒక ప్రశ్న మొదలవుతుందా లేదా నాకు? ఇదే నేను ఇక్కడ అవకాశం తీసుకుని మాట్లాడలేకపోతే? ఒక ఎగ్జామ్ రాస్తే పాసో ఫెయిలో అర్థమవుతుంది. నేను భయపడి ఎగ్జామే రాయకపోతే? తెలీదు కదా! కాబట్టి మనం సక్సెస్ అవుతామా? ఫెయిల్యూర్ అవుతామా? అసలు క్వెషనే లేదు. అసలు సక్సెస్, ఫెయిల్యూర్సే లేవు. మనకు ఉంది ఒకే ఒకటి, నేర్చుకోవడము. మనము ఎంతగా అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ఉంటామో అంతగా నేర్చుకుంటూ ఉంటాము. కాబట్టి మన ఫ్యాషన్‌లో మనము ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ సద్వినియోగపరుచుకుంటూ ఉండాలి. మనం మన జీవితాల్లో చూడండి, మనం మాక్సిమము అవకాశాల్ని సద్వినియోగపరుచుకుంటాం, దుర్వినియోగపరుచుకుంటామా? దుర్వినియోగపరుచుకుంటాం. ఎందుకు? మొహమాటం, భయం. ఇంకా? ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ. ఇంకా? హ్మ్. ఆ టయానికి అది కరెక్ట్ అని తెలియకపోవడం. ఇంకా? వీటన్నిటికి కారణం ఏంటంటే, మీకు మీరు తెలియకపోవడం. ఆల్రెడీ మీకులాగా మీరు లేకపోవడం. ఆల్రెడీ చిన్నప్పటి నుండి కంపారిజన్ పోల్చుకుని మనం ఇంకోలాగా తయారైపోయాం ఆల్రెడీ. ఒక్కరిలాగా కాదు. చంద్రముఖిలాగా ఎంతో మందిలాగా తయారైపోయాం రకరకాలుగా. కాబట్టి ఒకటి మనం నేర్చుకోవాల్సింది పోల్చుకోవడం మానేసేయాలి. ఎవరైతే ఒకటి పోల్చుకోవడము మానేసి రెండోది ధ్యానం చేయడం మొదలు పెడతారో, చాలామంది ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తుంటారు. మళ్ళీ పక్కనోడితో కంపారిజనే ఉంటుంది. మనము తెలియకుండానే మనం పక్కనోడితో కంపారిజన్ చేసుకుంటూనే ఉంటాం. ఎక్కడొస్తుందంటే ఇదంతా కూడా ప్రశంసల దగ్గర. ఎవరినో పొగడతం చూస్తాం మనం. ఎవరికో గురించో గొప్పగా చప్పట్లు కొడతం చూస్తాం. లేకపోతే ఎవరి గురించో మనం గొప్పగా మాట్లాడటం చూస్తాం. అవన్నీ కూడా తెలియకుండా మనల్ని ఏం చేస్తాయి? కంపారిజన్ వైపు తీసుకెళ్తాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, మనం వదిలించుకోవాల్సిన ఒక దరిద్రం ఏంటంటే పోల్చుకోవడము. కాబట్టి అది పోనంత వరకి మీరు ఎంత ధ్యానం చేసినా కూడా అదేమవుతుంది? ధ్యానం చేస్తాం, శక్తి వస్తుంది, సమకూర్చుకుంటాము. కానీ ఎలా తయారవుతారు మీరు? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎలా మారాలని ఉన్నాయి? నేను ఇప్పుడు గొప్ప స్పీకర్ని కావాలంటే గొప్ప స్పీకర్ని అవ్వగలుగుతాను. ఎప్పుడు? నేను బలంగా గొప్ప స్పీకర్ని కావాలనుకున్నప్పుడు. కానీ నేను గొప్ప స్పీకర్ని అవ్వడానికి వచ్చానా, దేనికోసం వచ్చానా అనేది నాకు సంబంధించిన విషయం. పక్కన వాళ్ళు చూసి గొప్ప స్పీకర్ అవ్వాలనుకుంటే గొప్ప స్పీకర్ని అవ్వచ్చు కాక, కానీ నా పని అదా? కానప్పుడు నేను అయినా కూడా లోపల ఏమవుతుంది? ఆ వెలితే ఉంటుంది, ఆ అసంతృప్తే ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రతి ఆలోచన, మీరు చేసే ప్రతి ఒక్క సంకల్పము
ఎటువైపు ఉండాలి? కారణం వైపు, మన యొక్క ప్యాషన్ వైపు. మనం అందరం కారణ జన్ములు అని చెప్తారు కదా. ఎవరు కారణ జన్ముల పేర్లు 4 పేర్లు చెప్పండి. కారణ జన్ములు పత్రిజీ, ఇంకా రామకృష్ణ పరమహంస, ఇంకా రాము మాస్టర్, ఇంకా యోగి అరవింద్, ఇంకా నాగేంద్ర మాస్టర్, ఇంకా అది ఒకసారి ఆయన గట్టి క్లాప్ చేద్దాం. మీరు కడతాలు ఎందుకు వచ్చారండి కైలాష్పూర్కి? ఈ యొక్క ప్రెమిసెస్లో కూర్చున్నారు కదా, ఎందుకు వచ్చారు? మీ కొరకే. ఇక్కడ ఏదో క్లాస్ జరుగుతుంది ఇందానే వచ్చారు కదా, కారణం ఉందా లేదా? కారణం లేకుండా ఎంతమంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ? ఏ కారణం లేదు నేను ఇక్కడ రావడానికి, కానీ ఇక్కడికి వచ్చి కూర్చున్నా అనుకున్న వాళ్ళు ఎవరు అన్నారా? ఎవరు లేరు కదా. ఏమి ఏ కారణం లేదా? పని లేక కూర్చున్నా వచ్చి కదా. మనము మన యొక్క ప్రెమిసెస్ నుండి ఇక్కడికి రావడానికి, ఇక్కడ రావడానికి కాదు, మన ఇంటి పక్కన ఉన్న షాపు పోవాలన్నా కారణం ఉంటుంది. కనీసం వాడిని పలకరిద్దాం అనుకున్నా ఒక కారణమే కదా. కారణం లేకుండా వెళ్తామా? వెళ్ళం. ఇంటి పక్కన ఉన్న షాపుకి కూడా కారణం లేకుండా వెళ్ళలేను మనం. కారణం లేకుండా ఈ భూమి మీదకి వస్తామా? అందరూ కారణ జన్మలే, మీరు కూడా కారణ జన్మలే. ఏ కారణం లేకుండా ఏ కార్యము జరగదు. ఈ భూమి మీదకి మీరు ఒక శరీరాన్ని తీసుకుని వచ్చారు అంటేనే ఒక కారణంతో వచ్చారు. ఏదో నేర్చుకోవడానికి వచ్చారు, ఏదో చేయడానికి వచ్చారు. ఆ కారణం తెలుసుకుని అది కార్యరూపంలో దాల్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కారణ జన్మలు అని చెప్పుకుంటున్నాం మనం. తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కారణం ఉండి తీరుతుంది. కానీ తెలుసుకున్న వాళ్ళు, ఆ కార్యాన్ని కార్యరూపం దాల్చిన వాళ్ళు 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 ఆ జీవితాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, దేనికి వచ్చాము మనం? ఇక్కడ క్లాస్ వినడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాస్ తర్వాత తిందాంలే అని చెప్పేసి ఆ చుట్టూ తిరిగి ఆ చెట్లు చుట్టూ ఈ పుట్టల చుట్టూ తిరిగి వెళ్ళిపోయాము అనుకో. వెళ్ళిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత అరే నేను కైలాసపురికి ఎంత కష్టపడి ఎందుకు పోయాను, ఏం చేశాను అని క్వశ్చన్ వేసుకుంటాం లేదా? అవునా కదా? ఎందుకు? మనకు ఒక కారణంతో వచ్చాం కాబట్టి ఆ కారణం ఫుల్ఫిల్ కాలేదనేది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది. చాలామంది యూత్కి బాగా, ఇప్పుడు మనం కాలేజీలో జాయిన్ అవుతాం. ఎంతమంది కాలేజ్ చదివేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? చదివేసి కంప్లీట్ అయిన వాళ్ళు కాలేజ్? పెద్దోళ్ళైనా పర్లేదు, కాలేజ్ కంప్లీట్ అయిన వాళ్ళు. ఓకే, ఒక కాలేజ్లో జాయిన్ అవుతాం. ఎందుకు జాయిన్ అవుతాం? చదువుకోవడానికి కాలేజీలో జాయిన్ అవుతాం. చదువుకున్న తర్వాత ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల మన సీనియర్స్నో వాళ్ళనో వీళ్ళని చూస్తాం, ఫ్రెండ్స్నో. చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అక్కడ సినిమాలను, షికార్లను, అమ్మాయిలను, అబ్బాయిలను ఆ టైం అంతా టైం పాస్ చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి, తర్వాత రిజల్ట్ వస్తుంది, తర్వాత ఫెయిల్ అని చెప్పేసి ఒక మనకి వస్తా లేదా? వచ్చిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తుంది? చదువుకుని ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. చదువుకోవడానికి వెళ్ళామనే విషయం మన కాలేజీలో జాయిన్ రోజు తెలుసు కదా. మళ్ళీ ఆ విషయం ఎప్పుడు గుర్తొస్తుంది మనకి? రిజల్ట్ వచ్చి ఫెయిల్ అని వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు గుర్తొస్తుంది. అరే ఇన్ని రోజులు సినిమాలు, షికార్లని ఇవన్నీ చేసి ఉన్నాము, అప్పుడే చదువుకుంటే బాగుండు కదా అని అనిపిస్తుందా లేదా? అదేవిధంగా మనం కూడా ఎలా అయితే కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక పర్పస్తో జాయిన్ అవుతామో, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కూడా ఒక పర్పస్తో వస్తాము. వచ్చిన తర్వాత ఇక్కడున్న ఆల్రెడీ ఎంతో జీవితాన్ని జీవించిన ఉంటారు కదా, వాళ్ళని చూస్తాం. వాళ్ళు ఒక దానికోసం పాకులు ఆడుతూ ఉంటారు జీవితకాలం. దేనికోసం? డబ్బు కోసమో, హోదా కోసమో, జాబ్ కోసమో, లేకపోతే మంచి వ్యాపారం కోసం, ఇంకో దానికోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం ఎలా అయితే ఒక కాలేజీలో జాయిన్ అయిన విద్యార్థి తన లక్ష్యాన్ని, తన కారణాన్ని మరిచిపోయి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి వాళ్ళలాగా సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం ఎలా అయితే మొదలు పెడతాడో, ఇక్కడికి వచ్చింది, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం కూడా
చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి మనం కూడా మన కారణాన్ని మర్చిపోతాం. మన కారణాన్ని మర్చిపోయి మరలా అందరిలాగానే రొటీన్ లైఫ్. ఎంతమంది బాగా సంపాదించాలి, బాగా సెటిల్ అవ్వాలని ఉంది ఇక్కడ? ఎంతమంది సెటిల్ అవ్వాలని ఉంది? సెటిల్ అవ్వడం అంటే మన భాషలో నిర్వచనం ఏంటి? బాగా చదువుకోవాలి, మంచి జాబ్ రావాలి, మంచి పెళ్ళి కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇంకా మనం ఎక్కడి వరకు సర్కిల్ తీసుకుంటే అక్కడ వరకు మన సెటిల్మెంట్. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం పక్కన ఉండి ఒకడిని పెట్టుకుంటాం టార్గెట్. ఓ టార్గెట్ పెట్టుకుంటాం, వాళ్ళలాగా నేను కూడా ఎప్పటికైనా అమెరికా పోవాలి. కాబట్టి ఇక్కడ కంపారిజన్ అనేది మోర్ ఇంపార్టెంట్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒకే ఒక కారణం ఏంటంటే మనమందరము కారణ జన్ములమే. మరి ఆ కారణాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే మళ్ళా కంపారిజన్, పోల్చుకోవడము. ఏ సందర్భంలో అయినా మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి, మీ మాటల్ని మీరు గమనించుకుంటూ ఉండండి. మనం ఏం చెప్తామంటే వాడు అమెరికా వెళ్ళాడు, వాళ్ళలాగా నేను కూడా ఎప్పటికైనా అమెరికా వెళ్ళాల్సిందే. మా బాబాయ్ కూతురు అమెరికాలో సెటిల్ అయింది, నేను కూడా నా టార్గెట్ అక్కడికి వెళ్ళాలా. మన తల్లిదండ్రులు కూడా అదే చెప్తుంటారు, మా పిల్లల్ని వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు, మా పిల్లల్ని కూడా పంపించాలి. అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ రొటీన్ లైఫ్లో పడిపోతాం. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి, ఒకప్పుడు మన చిన్నప్పుడు ఎవరికైనా ఉండేదా అమెరికా వెళ్ళాలని ఆలోచన? ఎవడికో నోటికో కూడుకో ఒకటి ఉండేది, అమెరికా అంటే ఆడెళ్తామని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏమంటున్నారు? అబ్రాడ్. ఎందుకు వచ్చింది అది? దేని నుండి వచ్చింది? మన పక్కింటోడు వెళ్ళాడు. అప్పుడు ఆ 10 సంవత్సరాల క్రితం మన పక్కింట్లో అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు మన పక్కింటో కూడా అమెరికా వెళ్ళినోడు ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మా ఇంట్లో వాడు కూడా ఎవడొకడు వెళ్ళాల్సిందే, ఇష్టం లేకపోయినా నువ్వు వెళ్ళాల్సిందే. ఆడింట్లో వెళ్తే మన ఇంట్లో వెళ్ళరా, మనకెంత అవమానము. అంటే చూడండి, ప్రతి చోట కూడా మనం ఒక పని చేస్తున్నామంటే దానికి కారణం ఎతకండి. ఎందుకు ఈ పని చేస్తున్నాను నేను? ప్రశ్న వేసుకోండి. నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను అనే ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకి ఎండ్ ఆఫ్ ది డే సమాధానం ఏమవుతుంది? ఎవడో ఒకడు కారణమై ఉంటాడు. అలా కారణం అయ్యాడు అంటే నీ ప్రశ్నకి ఎవడో సమాధానం వచ్చిందంటే అది నీ పనే కాదు, అది నువ్వు చేయవలసిన అవసరమే లేదు. అది ఎంత పెద్దదైనా కావచ్చు. ఇప్పుడు ధ్యానమే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మీరు అందరు ధ్యానం? ఎవరి కోసం చేస్తున్నారు? దీన్ని కూడా ప్రశ్న వేసుకోండి. దీనికి కూడా పక్కనోడు కారణం వేయడానికి మీరు చేసి కూడా ఉపయోగం లేదు. రాము మాస్టర్ చెప్పారు కాబట్టి మేము చేస్తున్నామండి ధ్యానం. ఎంతమంది ఉన్నారు రాము మాస్టర్ చెప్పారని ధ్యానం చేసేవాళ్ళు ఇక్కడ? ఎవరన్నారా? ఉంటే మీరు ధ్యానం చేసి వేస్ట్. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆయన, మీరు తీసుకోవడం మీ బాధ్యత అంతే. కానీ చేయడం ఎవరి కోసం చేయాలి? ధ్యాన ప్రచారం ఎంతమంది మాట్లాడి చాలామంది చెప్తుంటారు, పత్రిజీ కోసం నేను జీవితాన్ని అంకితం చేసేసాను, ఈ జీవితం పత్రిసారికి అంకితం, ధ్యానానికి అంకితం అని. ఎంతమంది అనుకుంటున్నారు అలా? ఎవరు అన్నారా అనుకునేవాళ్ళు? మీరు ఏదైనా చేస్తున్న పనికి ప్రశ్న వేసుకుంటే ఎందుకు చేస్తున్నామనే ప్రశ్న మీకు మరొకరు కారణం అయ్యారు అంటే అది మీరు చేయవలసిన పనే కాదు. మీరు ఇంకా తెలుసుకోలేదు ఏం చేయాలి అనేది. మీరు తెలుసుకుంటే దానికి సమాధానం మీ దగ్గరే ఉంటుంది, మీరే అయి ఉంటారు ఖచ్చితంగా. ఇది తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మానేయాల్సింది ఏంటది? కంపారిజన్, పోల్చుకోవడము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పోల్చుకోవడం అనే విషయం గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నేను చెప్తానని చెప్పడం లేదు, కానీ మీరు రీసెర్చ్ చేయండి. ఇంకా బుక్స్, దాని గురించిన బుక్స్ ఏమో చూడండి, గూగుల్లో సెర్చ్ చేయండి.
ఎక్కడెక్కడ మనం కంపేర్ చేసుకుంటున్నాం అనేది అవేర్నెస్తో ఉంటూ చెక్ చేసుకోండి. ఏ విషయాల్లో మనం ఎక్కడ కంపేర్ చేసుకుంటున్నాము, ఎక్కడెక్కడ ఇంకోలాగా మనము ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నేను గడ్డం పెంచుకుంటున్నా, చాలామంది అడుగుతుంటారు, ఎందుకు మీరు గడ్డం పెంచుకుంటున్నారు? పత్రిసార్లాగా మీరు కూడా అవ్వాలనుకుంటున్నారా? గడ్డం పెంచుకుంటున్నారా? లేకపోతే యోగిలాగా అవ్వాలనుకుంటున్నారని చెప్పేసి. ఇప్పుడు నేను గడ్డం ఎందుకు పెంచుకుంటున్నాను అనే విషయం ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది, ఎదుటోడు ఏమనుకున్నా కూడా. ఇప్పుడు నిజంగా నేను ఎందుకు గడ్డం పెంచుకుంటున్నాను అనే దానికి కారణం ఇంకొకరు అయ్యారనుకో, నేను మూర్ఖుడిని అవుతా. నా కారణం నాకు సంబంధించింది అయినప్పుడు, నాకు ఇష్టమైనప్పుడు అది నాకు సంబంధించిందే అవుతుంది. కాబట్టి ఏదైనా కూడా మనం చిన్న చిన్న విషయాల్లో కూడా, డ్రెస్సింగ్ దగ్గర నుండి అన్నీ కూడా, ఎందుకు ఈ డ్రెస్ నువ్వు వేసుకున్నావంటే దానికి ఒక కారణం ఉంటుంది. వెతికితే నా ఇష్టము, నాకు ఇది నచ్చింది అని చెప్పి వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ డ్రెస్ అంటే నాకు నచ్చింది కాబట్టి నేను వేసుకున్నాను. పక్కనోడు వేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది, అందుకని నేను కూడా కొనుక్కున్నాను అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూడండి, చిన్న చిన్న విషయాల్లో కూడా మనం తెలియకుండానే. ఎన్నింటికి బ్రేకు? ఇంకో 15 మినిట్స్. ఓకే. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం తెలియకుండానే ఒక కంపారిజన్లోకి వెళ్ళిపోతాము. పెద్ద పెద్ద విషయాల్లో కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా. తినడం దగ్గర నుండి చాలామంది, నాకు ఓ మిత్రుడు ఉన్నాడు, వాడు చాలా స్టైలిష్గా తింటూ ఉంటాడు. నార్మల్గా తింటే ఎక్కడైనా బయటకు వస్తే, ఎందుకురా అంటే ఇక్కడికి వస్తే ఇలాగే అందరు ఇలాగే తింటారు, నేను కూడా ఇలాగే తింటాను, ఇలాగే తినాలంటాడు. వాడు హోటల్కి మేము అందరం వెళ్ళి రెస్టారెంట్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు మేము అందరం చేత్తో కలుపు తింటూ ఉంటాం. వాడు మమ్మల్ని చూసి, అరే అలా తినకూడదు, అలా స్పూన్తో తినాలని చెప్తాడు. ఎందుకురా అంటే ఇక్కడ అలాగే తినాలి, లేకపోతే మనల్ని తక్కువ చూస్తారు అని చెప్పేసి. వాడు ఇంటికి వస్తే పిసుక్కు తింటూ ఉంటాడు, కానీ బయటకు వస్తే మటుకి స్పూను. దేనికోసం? సొసైటీ కంపారిజన్. వాళ్ళలాగా ఉండాలి, స్టైలిష్. వాడు అట్లా తింటుంటే అబ్బా ఎంత స్టైలిష్గా తింటారంటాడు. కాబట్టి వీడు లోపల మటుకు కనిపిస్తుంటుంది, ఏ స్పూన్తో ఏం తింటాం ఇంత పెట్టుకుని పద్దాక. లోపల ఒక సినిమా వేసుకుంటుంటాడు, కానీ బయటికి మటుకి. అంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రతి నిమిషము చిన్న విషయం పెద్ద విషయం అనేది తీసి పక్కన పెట్టండి. ఇక్కడ ప్రతిదీ గొప్పదే. ఈ భూమి మీద ఏది తక్కువదో లేదు, ఏది ఎక్కువ లేదు. ఒక పని తక్కువ, ఇది ఒక పని ఎక్కువ అనేది లేదు. కలెక్టర్ ఏం గొప్పవాడు, బాత్రూమ్లు కలిగేవాడు తక్కువ అని ఏమీ లేదు. నువ్వు ఏం పని చేసినా, ఎంత సంతృప్తిగా చేస్తున్నావో అదే ముఖ్యము. గొప్ప పని చేయాలని ఏం లేదు. అంటే మనం పెట్టుకున్న గొప్ప పని, మనం పెట్టుకున్నాం ఇది గొప్పది, ఇది తక్కువ, ఇది ఎక్కువ అని. అట్లా ఏమీ లేదు. నీకు ఆనందాన్ని ఇచ్చేది ఏ పని అయినా కూడా అది గొప్పదే. అదే గొప్పది నీకు. ప్రపంచం దృష్టిలో ఎవరు ఏమన్నా అనుకొని, కానీ నీకు ఆనందాన్ని ఇస్తుందంటే అదే గొప్పది. నీకు ఈ భూమి మీద నువ్వు చేత గౌరవించబడుతున్న వాళ్ళు, పూజించబడుతున్న వాళ్ళు ఏం చేశారు? ఎవరికి గుళ్ళు కట్టాం మనం? ధీరుభాయ్ అంబానీ గుడి కట్టారు ఎవరన్నా? కట్టారా? ధీరుభాయ్ అంబానీ తెలుసా మీకు? తెలుసు కదా. కట్టామా? యోగి వేమన గుడి కట్టామా? కట్టాం. యోగి వేమన గట్టి క్లాప్ చేద్దాం. ఎంత గొప్ప జ్ఞానాన్ని అందించాడు ఆయన. కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఎవరిని పూజిస్తున్నాం మనం? యోగి వేమన్ని పూజిస్తున్నామా, లేకపోతే ధీరుభాయ్ అంబానీని పూజిస్తున్నామా? ఎందుకు? ఏం చేశాడు ఆయన? కనీసం ఒంటి మీద బట్టలు కూడా వేసుకోలేదు ఆయన. మరి ఎందుకు ఆయన్ని పూజిస్తున్నాం? కారణం తెలుసుకున్నాడు. ఆయన కారణం తగిన విధంగా ఆయన జీవించాడు. కాబట్టి ఇక్కడ
గొప్ప గొప్ప వాళ్ళు అన్న వాళ్ళు మన దృష్టిలో ఎవరినైతే ఇప్పుడు సొసైటీ పరంగా గౌరవిస్తున్నామో వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ప్రపంచానికి గుర్తే లేరు. కానీ వాళ్ళ కారణం తెలుసుకుని వాళ్ళలాగా జీవించిన వాళ్ళు అందరూ కూడా ఈ భూమి మీద పూజించబడుతున్నారు. చూడండి, ఒక రమణ మహర్షి, ఒక వీరబ్రహ్మేందర స్వామి, ఒక రాఘవేంద్ర స్వామి, ఒక షిరిడి సాయిబాబా. మరి వీళ్ళందరికీ ఏమున్నాయని వాళ్ళ గుళ్ళు కట్టాము? ఏం ఆస్తులు సంపాదించారని, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారని కాదు కదా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళందరినీ మీరు గమనిస్తే వాళ్ళందరిలో కామన్గా ఉన్న ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళలాగా జీవించారు. ఏం చేశారు? వాళ్ళు వాళ్ళలాగా జీవించారు. వాళ్ళేదో నాకేదో గుళ్ళు కట్టేయాలి, పూజలు కట్టేయాలని వాళ్ళకేం కోరికలు లేవు. మనకి కోరికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి గుళ్ళు కడుతున్నాం. వాళ్ళకి అన్ని కోరికలు ఉన్నాయా? ఎవరి కోరికల కోసం గుళ్ళకి వెళ్తున్నాం మనం? మన కోరికల కోసం మనం గుళ్ళు కడుతున్నాం, గుళ్ళకి వెళ్తున్నాం. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు వాళ్ళలాగా జీవించారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరము ఈరోజు తెలుసుకోవాల్సిన ఒకటే ఒక సత్యము, మనం మనలాగా జీవించడము, ప్రతి క్షణం ఎరుకుతూ ఉండడము. అందరూ సిద్ధమేనా? అప్పుడు ధ్యానం అనేది, మీరు చేస్తున్న ధ్యానం అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అందరం కూడా కొద్దిసేపు ధ్యానం చేద్దాము. జస్ట్ 5 minutes మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఈ రోజున ఎలా ఉన్నాము అంటే మన చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రులు కానివ్వండి, మన ఉపాధ్యాయులు కానివ్వండి, మన తోటి మిత్రులు కానివ్వండి, మన శ్రేయోభిలాషులు కానివ్వండి, ఎంతోమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళ పరిమిత జ్ఞానంతో మన మీద ఎన్నో ముద్రలు వేశారు. అవన్నీ కూడా మనం ఇంతే, మనం ఇదే అని మనం నమ్మేంతగా మన మీద రుద్దబడినవి. అవన్నీ కూడా తెలుసుకుందాం. ఎవరికైతే మన మీద మనకి తక్కువ భావన ఉందో, లేకపోతే మనమేదో గొప్పవాళ్ళం అందరికంటే ఎక్కువ భావన ఉందో, ఈ రెండిట్లో ఎలాంటి భావన ఉన్నా కూడా మనం ఎక్కడో ఒక ముద్ర చేత ప్రభావితం అయ్యామను అర్థము. నువ్వుగా జీవించినప్పుడు నీకు ఏ తక్కువ భావన ఉండదు. నువ్వుగా జీవించినప్పుడు నీకు ఏ ఎక్కువ భావన ఉండదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావన్నా, ఎక్కువ చేసుకుంటున్నావన్నా ఎవరితోనో పోల్చుకుంటున్నావు అని అర్థం. కాబట్టి మనమందరం కూడా ఆ కారణాలను వెతికే ప్రయత్నం చేద్దాము. జస్ట్ 5 minutes మెడిటేషన్. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోగలిగితే చాలు, మనం ఏ కారణం చేత మనల్ని మనం ఎక్కువ చేసుకుంటున్నాము. జస్ట్ 5 minutes మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. బీ విత్ యువర్ బ్రెత్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు తీస్తూ నెమ్మదిగా కన్నులు తెరుద్దాం. బిగ్ క్లాప్స్ టు మెడిటేషన్. ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ది డే ఈ సెక్షన్లో మనం తెలుసుకోవాల్సిన ఒకటే ఒక విషయం ఏంటంటే, మనం కంపారిజన్లో లేవు అనడానికి ఒకటే ఒక లైన్ ఏంటంటే, మనం ఎక్కడ మనము అంటే తక్కువ భావన ఉండదు, మన మీద ఎక్కువ భావన ఉండదు. ఎందుకంటే తక్కువ భావన అయినా ఎక్కువ భావన అయినా ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒక లైన్ గీసాము, ఈ లైన్ చిన్నదా పెద్దదా అంటే పక్కన ఇంకో లైన్ గీసినప్పుడు మాత్రమే ఇది చిన్నదా పెద్దదా అనేది అర్థమవుతుంది. పక్కన ఏ లైన్ లేకపోతే చిన్నది లేదు, పెద్దది లేదు, అక్కడ రెండూ లేవు. అదేవిధంగా మనకి
తక్కువ అని కానీ ఎక్కువ అని కానీ మన మీద మనకు అనిపిస్తుంది అంటే మనం ఎక్కడ ఉన్నట్టు? కంపారిజన్లో ఉన్నట్లు. ఆ రెండు అనిపించడం లేదంటేనే అక్కడ మనం మనలాగా మనం ఉన్నాము అని అర్థం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. నాగేంద్ర సార్తో గత మేలో 2023 మేలో మేము ఒక 11 రోజులు హిమాలయ యాత్ర చేశాం. మొత్తము బెస్ట్ ఆర్గనైజర్, ఎక్కడ తగ్గేది లేదు. తను ఏది అనుకుంటాడో అది కంపల్సరీ చేస్తాడు. అక్కడ ఏది ఏమైనా సరే 11 రోజులు మమ్మల్ని అందరినీ చక్కగా ఒక 70 మందిని హిమాలయస్ తీసుకుపోయి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసిన మాస్టర్. ఇంకా ఏంటంటే మొన్న యోగా డే రోజు ఒక 10,000 మందితో పెద్ద ప్రోగ్రామ్ చేసిండు హైదరాబాద్లో. తర్వాత ప్రస్తుతం ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ హైదరాబాద్లో ఎప్పుడు నేనున్నా కూడా ఫ్రీ టైం దొరికితే సార్ వల్ల వసుదైక ఫౌండేషన్ గురుస్థాన్ మెడిటేషన్ సెంటర్ అని ఎస్ఆర్ నగర్లో ఒక మెడిటేషన్ సెంటర్ నడిపిస్తున్నారు. ఈ మధ్యనే ఫుల్గా అందులో కార్యక్రమాలని పూర్తిగా చేస్తున్నాడు. ఎస్పెషల్లీ యువతకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యువతకు అందరికీ ధైర్యాన్ని నింపుతూ వాళ్ళలో ఉన్న చైతన్య స్థితిని పూర్తిగా వెలికి తీస్తున్నటువంటి మాస్టర్. ఒకసారి నాగేంద్ర మాస్టర్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా హైదరాబాద్లో మీరు ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ మెడిటేషన్ సెంటర్కు దర్శించి రండి. సార్కు మనం అందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ విషయంలో అయినా సార్కు సపోర్ట్ చేయాల్సింది. ఎందుకంటే యువత మీద పూర్తిగా ఫోకస్ చేస్తుండు. ఇక్కడ రామ్ సార్ ఎట్లా చేస్తున్నాడో హైదరాబాద్లో చాలామందికి ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగం కొరకు కానీ చదువుల కొరకు వచ్చేవారికి వాళ్ళకి ధైర్యాన్ని నింపుతూ వాళ్ళంతల వాళ్ళు మంచి ఉద్యోగస్తులుగా మంచి వాళ్ళ జీవితంలో స్థిరపడేలాగా మంచి స్ఫూర్తిని అందిస్తున్నటువంటి నాగేంద్ర మాస్టర్ను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మాస్టర్. మంచి మెసేజ్ ఇచ్చారు ఈరోజు. కంపారిజన్ అనే అంశం మీద ఇంత డీప్గా చెప్పినందుకు చాలా సంతోషం వేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మన జీవితాలను పూర్తిగా మనం ఉద్ధరించుకోవడానికి ఒక ఏకైక మార్గం కంపారిజాన్ని పూర్తిగా తీసిపారేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎవరైనా రావచ్చు, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. చాలా బాగుంది. లైక్ ప్రతి ఒక్కరు నాకు తెలిసి కంపారిజన్ చేయకుండా ఎవరు ఉండరు. అది తీసేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. లైక్ వాళ్ళని చూసి వాళ్ళలాగా బతకాలి అవన్నీ బదులు అది ఒక్కటి డిజాల్వ్ చేసేస్తే చాలు, లైఫ్ అందరిది హ్యాపీగా ఉంటుంది వితౌట్ కంపారిజన్స్. ఇది సార్ చెప్పారు చాలా. ఐ మీన్ ధ్యానం చేస్తూ మధ్య మధ్యలో అది మనకి లోపల వరకు వెళ్ళి ఎవ్రీ మూమెంట్ మనం కంపారిజన్ చేయొద్దు అని గుర్తు తెచ్చుకోవడం. అండ్ సార్ చెప్పినట్టు 5 minutes ధ్యానం, అది కూడా ఆల్ ద టైమ్ మనం శ్వాస మీదకి తీసుకురావడం, అవన్నీ చేయడం వల్ల మనం ప్రజెంట్లో ఉండి మంచిగా ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకెవరైనా? పత్రి సారు ఇలా రమ్మంటారు, 2 నిమిషాలు అంటాడు. ఫస్ట్ ఈ 2 నిమిషాల్లో ఏం చెప్తారబ్బా అనుకున్నాం. మైక్ పట్టుకోవడం నేర్చుకుంటాడు, స్టేజ్ అందరి ముందర వణకకుండా నిలబడడం నేర్చుకుంటాడు. నెక్స్ట్ టైం స్టేజ్ ఎక్కి క్లాస్ ఇలా ఇలా మా ఇద్దరిలా కూర్చొని క్లాసులు చెప్పడం నేర్చుకుంటాడు. మేము అదే చేస్తున్నాం. ఆయన చూసి మేము నేర్చుకున్నది అదే. ఇందుట్లో సీక్రెట్ ఏం లేదు. ఇప్పుడు వద్దంటే కూడా వస్తున్నాడు సార్. సో ఎవరు వస్తారు ఇంకా? అందరికీ వందనాలు. నేర్చుకోవడానికి ఈ జీవితం ఉందని చెప్పారు సారు. చాలా బాగా నచ్చింది నాకు అది. నేర్చుకోవడానికి ఏదొచ్చినా, అది కష్టం వచ్చినా సుఖం వచ్చినా, మనం కష్ట సుఖాలు అనుకుంటాం కానీ అది నేర్చుకోవటానికి, దాన్ని ఎంజాయ్ చేయటమే మనం చేయాల్సింది. కష్టం వచ్చింది దాన్ని ఎంజాయ్ చేసామనుకుంటే అది వెళ్ళిపోతుంది, ఉండదు కదా. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, సముద్రంలో అలలు వస్తూ ఉంటే వెళ్ళిపోతుండే, ఏది కూడా ఇక్కడ నిత్యంగా ఉండేది కాదు కదా. ఆ పాయింట్ నాకు చాలా సార్ చెప్పింది చాలా బాగా నచ్చింది. కంపారిజన్ కూడా చాలా బాగా నచ్చింది. కంపారిజన్ ఎందుకు చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటాం, తెలుసుకున్న తర్వాత చెయ్యంలేండి. తెలుసుకోనప్పుడు మాత్రం కంపల్సరీ నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా తినాలి, అలా ఆ కలర్ ఇష్టం, ఈ కలర్ ఇష్టం, వాళ్ళు అలా చేస్తున్నారు, నేను కూడా ఇలా ఉండాలనుకుంటారు. కానీ నా జీవితం మాత్రం నేను నా ఇష్టం వచ్చినట్టే బతాను ఇప్పటివరకు కూడా. మా హస్బెండ్ కూడా ఉన్నారు అక్కడ, చెప్పమనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు రంజిత్, మాది నిజామాబాద్. అయితే కంపారిజన్ అంటే నాకు అసలు ఇష్టం అనేది ఉండదు. ఎవరి పట్ల నేను అలా ఉండను. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ మధ్యలో కంపేర్ చేస్తూ ఉంటారు నన్ను కానీ వేరే వాళ్ళని. అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఆ సిచ్యువేషన్ను అలా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోతూ ఉంటాను.
కానీ ఎమోషనల్ అయినా ఆ టైంకి వదిలేస్తాను తప్ప మళ్ళీ కంపారిజన్ అనేది నేను చేసుకోను అసలు. నా థాట్‌లో సుఖం ఉండదు ఆ కంపారిజన్ అనే వర్డ్ నేను అసలు అనుకోను. అలాగే ఎస్ఆర్‌ఆర్ క్యాంపస్‌కి చాలా సార్లు వచ్చాను మెడిటేషన్‌కి. ఆ క్యాంపస్ అనేది చాలా బాగుంది. మెడిటేషన్స్ ఒక చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. అక్కడ ఎన్రోల్‌మెంట్ బాగా ఉంది. చాలా వండర్‌ఫుల్ మెడిటేషన్ సెంటర్ ఎస్ఆర్ నగర్ సెంటర్. రేపు ఇంకా ఇద్దరు ముగ్గురు మాస్టర్లు వచ్చేవాళ్ళు ఉన్నారు. చక్కగా రేపు నైట్ వరకు కూడా ఉంటుంది సెషను. మార్నింగు రేపు 5 గంటలకు ఇక్కడ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. 5-6:30 గంటన్నర ధ్యానం. ఈ గ్రూప్ మెడిటేషన్ పిరమిడ్‌లో ప్లస్ మార్నింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఎవరు మిస్ చేయొద్దు. ఓకేనా? షార్ప్ 8:30కి ఇక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.